ఈవినింగ్ స్నాక్ కోసం ఇలా హెల్తీ చాట్ కనుక చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా తెల్ల బొబ్బర్లు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఈ హెల్తీ బొబ్బర్ల స్నాక్ చాలా బావుంటుంది. పిల్లలు బండి మీద దొరికే చాట్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో ఒక 2, 3 గంటల పాటు నానబెట్టండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఇలా సింపుల్‌గా చేసుకునే హెల్తీ స్నాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తెల్ల బొబ్బర్లే కాకుండా ఎర్రవి కూడా దొరుకుతాయి కదా! అవైనా యూజ్ చేసుకోవచ్చు, బావుంటుంది. ఇలా నానబెట్టుకున్న బొబ్బర్లను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బొబ్బర్లలో ఒక స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నీళ్లు 1 కప్పు బొబ్బర్లకు 3 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోండి. తర్వాత ఈ నీళ్లను మనం సూప్ లాగా తీసుకోవచ్చు, బావుంటుంది. లేదంటే పప్పుచారు, రసంలోకి యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వడకట్టుకొని బొబ్బర్లను పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న బొబ్బర్లన్నీ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు ముందు ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని 1/2 టీ స్పూను గరం మసాలాని వేసుకుంటే మీరు బయట కొనక్కర్లేదు. చాట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఇలా కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ చెక్క రసము పిండుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. వేడివేడిగా ఇలా సర్వ్ చేయండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.